రాకెట్ సంస్థ గృహ నిర్మాణాల్లో చేసిన అవినీతిపై విచారణకు విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడంతో బాధ్యులైన అధికారులు వణుకు ప్రారంభమైంది. గృహ నిర్మాణ సంస్థ ఎండీ కార్యాలయం నుంచి అప్పట్లో పనిచేసిన ఈడీలు, ఏఈలకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. వారం క్రితమే నోటీసులు ఇవ్వగా ఆ అంశాన్ని ఆ లేఖలోని అధికారులు గుట్టుగా ఉంచారు. వైసీపీ హయాంలో అనంతపురం, శ్రీ సత్యసాయితో పాటు కర్నూలు, ఇతర జిల్లాల్లో అధికారులు విధులు నిర్వహించారు. వీరిలో కొందరు గతంలో అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిబంధనలు అతిక్రమించి బిల్లులు చేశారు. ఈ క్రమంలో ఒక డీఈ, ఏఈ సస్పెండ్ కావడంతో పాటు ఇద్దరు ఏఈలను విధుల నుంచి తొలగించారు. కొందరిపై చర్యలకు సిఫార్సు చేశారు. రాప్తాడికి చెందిన వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి చెందిన రాకెట్ సంస్థ ఆధ్వర్యంలో ఆలమూరు, సిద్ధాపురం, ఉప్పరపల్లితో పాటు పలు ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించారు. ఇందులో భారీగా అక్రమాలు సాగాయని విజిలెన్స్ గుర్తించింది. ఇళ్ల నిర్మాణాలు జరగకుండానే బిల్లులు చెల్లింపులు జరిగాయి. అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో నిర్మాణ వ్యయాన్ని పెంచి బిల్లులు చేశారని తేల్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం విజిలెన్స్ విచారణ చేపట్టగా పలువురు అధికారులు పాత్ర బయటపడింది.